హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మాంగళ్యం రెండో భాగం అయిపోయింది కదా. మూడో భాగం కోసం ఎదురు చూస్తున్నారా? చదివేద్దాం రండి. అభి పెళ్ళి ఎవరితో జరుగుతుందో చూద్దాం. మాంగళ్యం మూడో భాగం. ఏం చేయాలని కొంచెం సేపు మాట్లాడుకుని మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్తా అభి, ఇప్పటికే ఆఫీస్కి లేట్ అయింది. నిన్న కూడా వెళ్ళలేదు అంది శ్రావణి. సరే, ఆఫీస్లో రిజిగ్నేషన్ ఇచ్చాయి అన్నాడు. ముందు మన పెళ్ళికి మీ అమ్మగారు ఒప్పుకొని అప్పుడు చేస్తాలే, బాయ్ అని వెళ్ళిపోయింది. 4 ఏళ్ల క్రితం ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది శ్రావణి. మొదట వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గానే ఉన్నారు. మెల్లమెల్లగా పరిచయం పెరిగి ఇద్దరి మధ్య బంధం బలపడింది. చూసిన వాళ్ళంతా వారిద్దరూ ప్రేమలో పడిపోయారని రూమర్స్ క్రియేట్ చేయడం, ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ముందే టీస్ చేయడం జరిగేది. పెద్దగా పట్టించుకోనట్టే ఉండేవాళ్ళు ఇద్దరు. కానీ శ్రావణి నిజంగానే అభిని ఇష్టపడింది. కొన్ని రోజులకి ధైర్యం చేసి ప్రపోజ్ చేసింది. అభి వెంటనే ఒప్పుకోకపోయినా అప్పటి నుంచే ఆమెను ప్రేమించాడు. కొంతకాలానికి వాళ్ళ మీద ఉన్న రూపన్స్ని నిజం చేసేశారు ఇద్దరు. ఆమెది మధ్యతరగతి కుటుంబం. బీటెక్ అయ్యాక అబ్రాడ్లో ఎంఎస్ చేయాలని చాలా ఆశపడింది. కానీ కాలేజ్ తరపున లిమిటెడ్ అడ్మిషన్స్ ఉండడంతో ఆమెకి సీట్ రాలేదు. ఆ విషయం తెలిసి అభి శ్రావణి వద్దన్నా వినకుండా తన సొంత ఖర్చులతో ఆమెని అబ్రాడ్ పంపించి ఎంఎస్ కంప్లీట్ చేయించాడు. అదయ్యాక అక్కడ మంచి ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చినా అభి కోసం ఇండియాకి తిరిగి వచ్చేసింది. నిన్ను విడిచి ఉండలేక అంత మంచి జాబ్ వదిలేసుకుంది. తను ఓన్గా జాబ్ సంపాదించాలని ఇక్కడ నా ఆఫీస్లో జాబ్ ఇస్తా అన్నా ససేమీరా వద్దంది. అలాంటి అమ్మాయిని డబ్బు కోసం నన్ను ప్రేమిస్తుందని ఎలా అనుకుంటున్నావు మమ్మీ? ఎందుకు తనని అర్థం చేసుకోలేకపోతున్నావని అభి చాలాసేపు బాధపడ్డాడు. ఆ రోజే మాలిని కూడా పెళ్లి గురించి ప్రస్తావించింది. అభి పెళ్లి ఒప్పుకోవడంతో ఆలస్యం చేయకూడదని ఆ రోజే ముహూర్తం పెట్టించేసింది. ఆ రోజు నుంచి కరెక్ట్గా 10 రోజుల తర్వాత పెళ్లి మొదలైంది. పెళ్లి హడావిడి. పెళ్లికి సంబంధించిన ఏ పనైనా అభి నాకేం తెలీదు, నన్ను అడగొద్దని మాలినితో అంటూనే ఆమెకు తెలియకుండా అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. మాలిని దృష్టికి మాత్రం ఏమీ పట్టించుకోనట్టే ఉన్నాడు. పెళ్లి ఏర్పాట్లన్నీ మగ పెళ్లివారే చేయడంతో తన ప్లాన్ అమలు చేయడానికి అభికి పెద్ద కష్టం అవ్వలేదు. షాపింగ్ అంతా దగ్గరుండి చూసుకున్నాడు. ముఖ్యంగా పెళ్లి కూతురి వేషధారణ విషయంలో. పెళ్లి కూతురికి తన తల్లికి తీసుకున్నవన్నీ ఆమెకు తెలియకుండా శ్రావణి కోసం రెండో సెట్ తీసుకున్నాడు. పెళ్లి రోజు వచ్చేసింది. పెళ్లి కూతురిని తప్పించే పని అరుణ్కి అప్పగించాడు. కారణం, ఇలాంటి విషయాల్లో అరుణ్ దిట్ట అని. అందరూ మండపం దగ్గరికి చేరుకోగానే ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. పెళ్లి కొడుకు పీటల మీద కూర్చుండగా కాసేపట్లో పెళ్లి కూతుర్ని పిలుస్తారు అనగా అభి మండపంలో ఉన్న తన మనుషుల వైపు చూశాడు. మాలిని మండపం దగ్గరలోనే కూర్చుని పెళ్లిని ఆనందంగా చూస్తుంది. ఆమెని అక్కడి నుంచి కదలనివ్వకుండా వరుణ్ ఆమెతో పాటే కూర్చున్నాడు. అభి సైగ చేయగానే మాధవరావు వరుణ్కి ఫోన్ చేశాడు పెళ్లి కూతురిని మార్చేమని. ఆకలి కోసమే వెయిట్ చేస్తున్న అరుణ్ పెళ్లి కూతురి గదికి వెనక్కొచ్చి అటు సైడ్ ఉన్న డోర్ నుంచి శ్రావణిని తీసుకుని ఆ గదిలోకి వచ్చాడు. అప్పటికే మాధవరావు పిఏ పెళ్లి కూతురుతో ఉన్న వాళ్ళని ఏవేవో పనులు చెప్పి బయటికి పంపించి అరుణ్ వాళ్ళు రావడానికి బ్యాక్ సైడ్ డోర్ తీసించాడు. అరుణ్ వెంటనే పెళ్లి కూతురు గెటప్లో ఉన్న తేజు నూరు మూసేసి శ్రావణికి రెడీగా ఉండమని పిఏ హెల్ప్తో వచ్చిన వైపు నుంచే తేజుని తీసుకెళ్ళిపోయాడు. మాధవరావు ఈ విషయం తన భార్య సుమతికి కూడా చెప్పలేదు. ఎక్కడ ఆమెకున్న అతి మంచితనంతో మాలికి చెప్పేస్తుందేమో అని. అంతా అనుకున్నట్టే అయిపోయిందని సిగ్నల్ కూడా వచ్చేసింది అభికి. అప్పటి వరకు కాస్త టెన్షన్గా ఉన్నవాడు రిలాక్స్ అయిపోయి పెళ్లిని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాడు. కాసేపటికి పెళ్లి కూతుర్ని తీసుకురావడం, అభి పక్కన కూర్చోబెట్టడం జరిగాయి. శ్రావణి తన పక్కన కూర్చోగానే అమితమైన ఆనందానికి లోనై తన చెయ్యి పట్టుకోబోయాడు. అంతలోనే వాళ్ళ మమ్మీ గుర్తొచ్చి ఆవిడ వైపు చూస్తే నవ్వుతూ చూస్తుంది. థ్యాంక్ గాడ్, తొందరపడి పట్టుకోలేదు, మమ్మీకి డౌట్ వచ్చేది అనుకుని శ్రావణి అని చిన్నగా పిలిచాడు.
"హ్మ్" అంది అంతకంటే మెల్లగా. "టెన్షన్ పడకు. అంతా అనుకున్నట్టు అయిపోతుందన్నాడు." ఆమె ఇంకేం మాట్లాడలేదు. టెన్షన్‌తో చేతులు వణుకుతున్నాయి. అభి అది గమనించి, "ఇంకా కొంతసేపే. తాళి కట్టగానే అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు భయపడకుండా నీ చేతిని పట్టుకుంటాను జీవితాంతం" అన్నాడు. తననుకున్న అమ్మాయితో కొడుకు పెళ్లి జరుగుతుందని ఆనందంలో మాలిని ఉండగా, జరిగేది అది కాదని మ్యాటర్ తెలిసాక అక్కడి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఆతృతగా ఏడ్చేస్తున్నారు. మరోవైపు మాధవరావు గ్యాంగ్ ముహూర్తం టైంకి అభి పెళ్లి కూతురు మెడలో తాళి కట్టేశాడు. తలంబ్రాలు పోసుకునే సమయానికి మేలి ముసుగు తీయమని పురోహితుడు చెప్పడంతో పెళ్లి కూతురు వెనుకున్న ఇద్దరు ఆడవాళ్లు ముసుగు తీస్తుంటే ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయింది పెళ్లి కూతురు. తీసిన తర్వాత ఎంత గొడవ జరుగుతుందో అని. మాధవరావు గ్యాంగ్ కూడా చాలా క్యూరియస్గా అందరినీ గమనిస్తున్నారు. అభి మాత్రం తన తల్లిని చూస్తున్నాడు. ఆడవాళ్ళు పెళ్లి కూతురు తలపై ఉన్న ముసుగు తీయగానే మాలిని వెంటనే కుర్చీలోంచి లేచింది. ఆమె రియాక్షన్ చూసి చాలా పెద్ద షాక్ ఇచ్చాను కదా మమ్మీ నీకు అనుకున్నాడు అభి. ఆమె వడివడిగా పీటల దగ్గరకొచ్చి అభి పక్కనే నిలబడింది. ఇదేంటి ఏదో గొడవ చేస్తుంది అనుకుంటే సైలెంట్గా నిలబడింది, అందరి ముందు గట్టిగా అనలేక ఊరుకుని ఉంటుంది అనుకుని శ్రావణి వైపు చూశాడు. చేతుల్లో వణుకు ఇంకా తగ్గక తలదించుకుని ఉంది తేజు. తన పక్కన శ్రావణి లేకుండా తేజు ఉండడం చూసి అభి కళ్ళు పెద్దవి చేశాడు. కాస్త కళ్ళు కిందకి దించి చూసేసరికి పసుపు తాడుకి జత చేసిన జంట సూత్రాలు అక్కడి లైటింగ్కి మెలమెలా మెరుస్తూ కనిపించాయి. నేను తాళి కట్టింది తేజుకి అని అర్థమవ్వగానే 1000 మెగావాట్ల షాక్ కొట్టినట్టు అయిపోయాడు. మాధవరావు అండ్ గ్యాంగ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అభి ఒక్క ఉదుటన పైకి లేవబోతే అతని భుజం మీద చేవేశారు మాలిని కూర్చో అన్నట్టు. ఆమె వైపు కోపంగా చూసి లేవబోయాడు. ఇంకా వినేలా లేడని, శ్రావణి క్షేమంగా ఇంటికి వెళ్ళొద్దా అభి అంది ముఖంలో ఎలాంటి భావం కనిపించకుండా. అంటే అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. శ్రావణి ఇప్పుడు నా దగ్గరే ఉంది. నువ్వు ఇలా మధ్యలో లేచేస్తే శ్రావణి క్షేమంగా ఉండదు. ఇక నీ ఇష్టం అంది కచ్చిగా. ఆమె మాటలకి విస్తుపోయాడు. అసలు మాట్లాడుతుంది తన తల్లేనా అని అనుమానం వచ్చింది. అరుణ్ ఫాస్ట్గా మండపంలోనే ఉన్న జనరేటర్ రూమ్కి వెళ్ళి చూశాడు. అక్కడే కదా తను తేజుని కట్టిపడేసింది. తను తీసుకొచ్చింది తేజునా కాదా అని. కుర్చీ ఖాళీగా కనిపించింది. పెళ్లి కూతురు రూమ్కి వెళ్ళాడు. అక్కడ కూడా ఖాళీ రూమ్ దర్శనమిచ్చింది. శ్రావణి ఏమైంది అనుకుంటూ ఆమెకు కాల్ చేస్తూ మండపం దగ్గరకు వచ్చాడు. చూసిన వాళ్ళకి తల్లి కొడుకులు మామూలుగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది కానీ కొంతమందికే తెలుసు వాళ్ళు చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారని. ఇప్పుడు నువ్వు పెళ్లి మధ్యలోనే లేచేస్తావా లేక శ్రావణిని క్షేమంగా ఉంచుతావా అని అడిగింది మాలిని. తను పెళ్లి చేసుకుంది శ్రావణిని కాదని మరోపక్క తల్లి ప్రవర్తనకి అతని మనసు బాధతో దహించిపోతుంది. మాధవరావు వాళ్ళ వైపు చూశాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా శ్రావణి ఫోన్ కలవట్లేదు, ఎక్కడుందో తెలీదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు అరుణ్. గుండెల్లో రేగుతున్న బాధని అదింపెట్టి భారంగా పీట్ల మీద కూర్చున్నాడు అభినవ్. మిగతా పెళ్లి తంతు అంతా ముభావంగా జరిగిపోయింది. అసలు తప్పెక్కడ జరిగింది? శ్రావణి ప్లేస్లోకి తేజు ఎలా తిరిగొచ్చింది అని చర్చించుకుంటున్నారు మాధవరావు గ్యాంగ్. ఏం జరిగిందో నేను చెప్పనా అంటూ వచ్చారు మాలిని. ఆమె పక్కనే 27 ఏళ్ల వంశీ ఉన్నాడు, తేజు ఫ్రెండ్. వదినా అన్నాడు మాధవరావు తడబడుతూ. చాలా బాగా ప్లాన్ చేశారు నా కొడుకు పెళ్లి శ్రావణితో చేయించడానికి. కానీ ఆ పైవాడి ప్లాన్ అలా లేదు కదా, అందుకే నాకు మీ గురించి తెలిసేలా చేశాడు. నాకెలా తెలిసిందా అని మీలో మీరు కొనుక్కుంటే బయటికి నిజం రాదుగా. నేనే చెప్తాను అని చెప్పడం మొదలుపెట్టింది. కొడుకుకి తన హెల్త్ గురించి నిజం తెలిసిపోయి పెళ్లి కూతుర్ని మార్చాలని అనుకోవడం మాలినికి అభి ప్లాన్ వేసిన రోజే తెలిసిపోయింది. ఎలా అంటే అభి మాధవరావు గ్యాంగ్తో మాట్లాడినప్పుడు అభి కోసం వచ్చిన అసిస్టెంట్ బయట నుంచి అంతా వినేశాడు. అతను జగదీష్కి అసిస్టెంట్గా పనిచేసినవాడు. మాలిని అంటే కూడా చాలా అభిమానం. వాళ్ళ సాల్ట్ తిన్న కృతజ్ఞత కొద్దీ మ్యాటర్ మాలినికి కుదేశాడు. అభికి నిజం తెలిసినా నన్ను ఎందుకు అడగలేదు, బహుశా నిజం తెలిసినా పెళ్లికి ఒప్పుకోనని ఇలా చేసుంటాడు అనుకుంది మాలిని. తను అబద్ధం చెప్పినట్టు తెలిసిపోయిందని చాలా భయపడింది ముందు.
కొడుకు ముందు మోసం చేసిన దాన్నయ్యాను అని బాధపడింది. కానీ అవే ఆలోచిస్తూ కూర్చుంటే పని జరగదని అభి అనుకున్న అదే ప్లాన్ని తను అమలు చేయాలనుకుంది. పెళ్లిలో వరుణ్ తనని ఎక్కడికి కదలనివ్వకుండా పక్కనే కూర్చున్న చోటు నుంచే పని పూర్తి చేయించింది తన మనుషులతో. అసలైతే ముందే శ్రావణిని పెళ్లి కూతురు గది వరకు రాకుండా ఆపేయొచ్చు. కానీ అలా చేస్తే పెళ్లికి ముందే ప్లాన్ ఫెయిల్ అయినట్టు అభికి తెలిసి పెళ్లి చేసుకోడేమో అని తేజుని అరుణ్ తీసుకెళ్ళబోయే వరకు ఆగింది. తేజు ఫ్రెండ్ అయిన వంశీ అతని చెల్లి పూజ హెల్ప్ తీసుకుంది. మొదటి నుంచి వంశీ ఎవరికి కనిపించకుండా తేజు నుంచిన రూమ్ దగ్గర ఉన్నాడు. అరుణ్ తేజుని తీసుకెళ్ళగానే వాళ్ళని ఫాలో అయ్యాడు. వాళ్ళు జనరేటర్ రూమ్లో తేజుని కట్టేసి వెళ్ళిపోగానే లోపలికి వెళ్ళాడు. వాళ్ళు చేతులు కాళ్ళు మాత్రమే కట్టేసి నోటికి ప్లాస్టర్ వేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఒకవేళ స్పృహలో లేకుండా మత్తిచ్చుంటే ప్రాబ్లం అయ్యేది. వీళ్ళ అదృష్టం కొద్దీ అరుణ్ తేజుకి మత్తివ్వలేదు. వంశీ వెంటనే తేజుని తీసుకుని వెనక సైడ్ నుంచే పెళ్లి కూతురు రూమ్కి వచ్చేశాడు. తేజు మళ్ళీ తిరిగి వచ్చేసరికి శ్రావణి షాక్ అయింది. వాళ్ళిద్దరూ ఆమెను కోపంగా చూస్తూ దగ్గరకు వచ్చారు. ముందు భయపడిన శ్రావణి తేరుకుని రియాక్ట్ అయ్యేలోపే వంశీ మత్తుమందు స్ప్రే చేసి ఆమె స్పృహ కోల్పోగానే ఫేస్ కనిపించకుండా కవర్ చేసి బయటకు తీసుకెళ్ళిపోయాడు. అప్పటికే వాళ్ళ మనుషులు బయట ఉండడంతో వాళ్ళకి శ్రావణిని అప్పగించి ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పి సైలెంట్గా లోపలికి వచ్చేశాడు. వంశీ వచ్చేశాక కొంతమంది ఆడవాళ్ళని తీసుకుని పూజ తేజు ఉన్న రూమ్కి వెళ్ళింది. ఇక అక్కడ ఎలాంటి గడబిడ జరగకుండా తేజుతోనే ఉంది. పూజ ఎవరో మాధవరావు గ్యాంగ్కి తెలియదు కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు. మేలి ముసుగు తీయకుండా చూడడమే వాళ్ళ పని అయింది. అలా వాళ్ళు చేయాల్సిందంతా సరిగ్గానే చేసినా జరగాల్సింది జరగకుండా మానలేదు. తేజుని జనరేటర్ రూమ్లో వదిలేయకుండా ఉండుంటే కథ వేరేలా ఉండేదేమో. అక్కడే ఉంటే పెళ్లిలో లేడని ఎవరికైనా తన మీద డౌట్ వస్తుందని అరుణ్ పెళ్లి దగ్గరకు వచ్చేశాడు. అదే వాళ్ళ కొంప ముంచింది. అది జరిగింది అని చెప్పడం ఆపింది మాలిని. అదండి మాంగళ్యం 3వ భాగం. సో ఈ రకంగా అభి పెళ్ళి తేజుతో జరిగిపోయింది. మరి ఇష్టం లేకుండా చేసుకున్న ఆ పెళ్ళిని తేజుని అతను ఎలా యాక్సెప్ట్ చేస్తాడు, తర్వాత ఏం జరుగుతుంది అనే వాటి కోసం తర్వాత భాగాల కోసం వెయిట్ చేయండి. అలాగే స్టోరీ నచ్చితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.